హాయ్ గాయస్, రోషన్స్ సీజన్ 1 అర్థం కాలేదు కదా. రుతిక్ రోషన్ సీజన్ 1 నాకు కూడా అలాగే అర్థమైంది. నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, చాలామంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా కూడా ఈ డాక్యుమెంటరీస్ మీద ఎందుకు పడ్డారో నాకు అర్థం కాలేదు. లైక్ ఎలా అంటే, రీసెంట్గా సూపర్ స్టార్ నయనతార తన వెడ్డింగ్ డాక్యుమెంటరీ ఒకటి రిలీజ్ చేశారు. నెక్స్ట్ యోయో హనీ సింగ్ తన డాక్యుమెంటరీ ఒకటి రిలీజ్ చేశారు. ఇప్పుడు రోషన్స్ సీజన్ 1 అని చెప్పి రుతిక్ రోషన్ తన గ్రాండ్ ఫాదర్ నుంచి ఇప్పటి వరకు తన సినిమా ఇండస్ట్రీలో ఉన్న తన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఒక డాక్యుమెంటరీ క్రియేట్ చేసి పెట్టారనమాట. నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ చేస్తున్నారు. ఈ సినిమా ఈ డాక్యుమెంటరీ చూసిన తర్వాత అసలు వీళ్ళు ఎందుకు ఇలా పెడుతున్నారని నాకు అర్థం కాలేదు. మీకేమన్నా అర్థమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ డాక్యుమెంటరీ ఎలా ఉంది ఏంటని మాట్లాడాలంటే, తన గ్రాండ్ ఫాదర్ నుంచి ఇప్పటి వరకు తన ఫ్యామిలీలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరు, అసలు వీళ్ళు సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు, ఎవరు మ్యూజిక్ డైరెక్టరు, ఎవరు యాక్టరు, ఎవరు సింగరు ఏంటి అనేది మొత్తం కూడా ఒక డాక్యుమెంటరీలా క్రియేట్ చేసి చూపించారు. తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం చూపించారు. ఇది ఒక నాకైతే ఒక ఇన్స్పిరేషన్గా అయితే అనిపించింది. ఎందుకంటే ఎవరు కూడా ఇంత సింపుల్గా ఎవరు వాళ్ళ ఇంత లగ్జరీ లైఫ్కి అయితే ఎవరు రారు కదా. స్టార్టింగ్ వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు ఎలా కష్టపడ్డారు, ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు ఏంటి అనేది నాకు ఒక ఇన్స్పిరేషన్గా అయితే అర్థమైంది. ఒకవేళ మీరు ఈ డాక్యుమెంటరీస్ చూడడం అలవాటు ఉంటే, మీరు ఈ డాక్యుమెంటరీస్ చూసుంటే మీకేం అర్థమైంది కామెంట్ చేయండి. నన్ను అడిగితే ఇలాంటి డాక్యుమెంటరీస్ ఇన్స్పిరేషన్ కోసం 1 టైం చూడవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ అండ్ డాక్యుమెంటరీ రివ్యూస్ అన్ని రివ్యూస్ వస్తూ ఉంటాయి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసి పెట్టేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.